ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లాలో 4 నెలల నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటటువంటి ఉద్యోగుల జీతాలు ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ నిరసనకు మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది 2005వ సంవత్సరంలో నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచడం కోసమని గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అందులో పనిచేసేటటువంటి కూలీలకు సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి అనేటటువంటి ఒక నిబంధన. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసేటటువంటి ఆ కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి, అది కల్పించట్లేదు. అలాగే ఆ పథకంలో ఉన్నటువంటి అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వము ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్, జాబ్ కార్డు యొక్క నంబర్లను లింక్ చేయడం జరిగింది. ఆ లింక్ చేసి పోస్ట్ ఆఫీసుల ద్వారా వాళ్ళకి వేతనాలు చెల్లించడం వల్ల చాలా జాప్యం జరుగుతుంది. అందులో కూలీలు చాలా రోజులుగా వేచి ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి సమయానికి జీతాలు అందట్లేదు. అలాగే అందులో చాలా రకాల అక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అవేంటంటే, సంవత్సరంలో ప్రతి కూలికి 150 రోజులు పని కల్పించాలి. అలాగే వారికి రోజుకు 400 రూపాయలు వేతనం చెల్లించాలి అనేటటువంటి సిఫార్సు చేయడం జరిగింది. అది కూడా ఎక్కడ అమలు కావట్లేదు. ప్రస్తుతము కూలీలకు రోజువారీ కూలీగా 307 రూపాయలు చెల్లిస్తున్నారు, కానీ ఆ 307 రూపాయలు కూడా కూలీలకు రావట్లేదు. సరాసరిగా 260 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఆ 307 రూపాయలన్నా కనీసం వాళ్ళకు వచ్చేటట్టు ప్రభుత్వం దృష్టి సారించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఉపాధి హామీ పథకంలో పనిచేసేటటువంటి ఆ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్లు కావచ్చు, ఏపీఓలు కావచ్చు, ఆ ఉద్యోగ సిబ్బందికి 4 నెలల నుండి వాళ్ళ యొక్క జీతాలు రావట్లేదు. 4 నెలల నుండి ఒక చిన్న ఉద్యోగికి జీతాలు లేకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయి? కాబట్టి ఆ 4 నెలల నుండి విడుదల కానటువంటి ఆ జీతాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.